మాచర్ల మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ చిన్న యేసుబాబు అధ్యక్షతన జరిగింది. సాధారణ సమావేశంలో గౌరవ కౌన్సిల్ సభ్యుల ముందు పట్టణ అభివృద్ధికి సంబంధించి 4 అంశాలు ప్రవేశపెట్టగా 4 అంశాలను గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్న యేసుబాబు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి సహకారంతో మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ నెంబర్ల సహకారంతో పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు సాధారణ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 4 అంశాలు ఆమోదించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఇప్పుడు బిల్లు రికార్డు చేసి పంపించేది ఏంటండి? అంత ఇదిగా మనం చేస్తున్నామా? ఇక్కడ ప్రాణం కోసం అయిన వర్క్ని ఇప్పుడు బిల్లు చేసి మేము పంపిస్తామని చెప్పడానికి సమాజం చెప్పడానికి ఏం చైర్మన్ గారు ఎలా అవుతుంది? చైర్మన్ గారు మన బొమ్మడకాల కాడ లెటర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆటోలు పెట్టి మొత్తం ఇదే ఉన్నారు కదా. ఒక మన వర్కర్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఒక వర్కర్ని అక్కడ పెట్టి ప్రొవైడ్ చేస్తే కొంచెం వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. బైక్ మీద రావడానికి అయినా దేనికైనా మొత్తం అడ్డం పెట్టేస్తున్నారు. కొంచెం అడ్డం అవును చైర్మన్ గారు, అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక వర్కర్ని ఎవరైనా ప్రొవైడ్ చేస్తే మనం అక్కడ బాగుంటుంది అనేది మా సలహా. అలాగనే ఈరోజు కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో కౌన్సిలర్ అందరం కలిసి కోఆప్షన్ నెంబర్లు ఈరోజు మాచర్ల పట్టణంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ సమావేశంలో 4 అంశాలు పెట్టి ఉన్నాము. అలాగే 4 అంశాలు కూడా మున్సిపాలిటీకి అభివృద్ధిగా ఉండే కార్యక్రమాలు పెట్టి ఉన్నాము. అలాగనే ఈరోజు మున్సిపాలిటీని ఇంత ముందుకన్నా ఇప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యాలు జరుగుతున్నాయి. అలాగనే ఈరోజు మేము ఒక ఉన్నతమైన స్థానంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నామంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అలాగనే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారి సెలవు వల్ల ఎంతో కృషి చేసి ఈ మాచర్లని సుందరంగా చేశారంటే వాళ్ళ మంచితనం వల్ల ఇంకా మంచి స్థానాలు ఉండాలని వాళ్ళ వెంట మేము నడుస్తామని ఈ కౌన్సిలర్ పూర్వకంగా ఈ సమావేశంలో చెప్పి ఉంటున్నాము. అలాగనే ప్రతి ఒక్కరము పిన్నెల సోదరులకి మాకు ఇచ్చిన ఈ పదవులకి ఆయనకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.